ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు ఆ భాగములో హన్నా కనబడుతుంది. ఎల్కానా అని అతనికి 2 భార్యలు, హన్నా, పెనిన్నా ఉన్నారు. హన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలున్నారు. అయితే ఆవిడ వల్ల హన్నా ఎంతో శోధించబడింది, పిల్లలు లేరని. అయితే ఇక్కడ హన్నా హృదయంలో నిండి ఉన్న కృతజ్ఞత కనబడుతుంది ఈ మాటల్లో. నిజానికి తన పూర్వస్థితి ఎంత దుఃఖకరంగా ఉందో ఆమె గుర్తు చేసుకుంటుంది. సంతులేని కారణమున తన వైరి అయిన పెనిన్నా వలన ఎన్ని అవమానాలకు గురైందో, మనసులో కలతపడి ఎట్లు భోజనం మానిందో, ఎలా బాధతో పండుకుందో ఆ దినాలన్నీ ఆమె గుర్తుకొస్తున్నాయి. తన మనసంతా ఎలా కోపంగా, ఎలా ద్వేషంతో నిండిపోయాయో, ఆమె ఎలా అలిగిందో, యజమానుని మనసులో యజమాని అంటే తన భర్త ఎల్కానా చెప్పించుకుంటూ ఉందో ఆమె అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. ఎంతకాలం ఇలా నాకు సంతోషం లేదు, పెనిన్నాకి సంతోషం లేదు, తన యజమానునికి ప్రతిరోజు ఏదో సమస్యను ఇచ్చే తన స్థితి చూసుకొని ఈ పరిస్థితి ఎన్నాళ్ళు కొనసాగాలి, దీనికి పరిష్కారం ఎక్కడా లేదా, ఏ రీతిని ఈ పరిస్థితిని జయించగలనా అని ప్రశ్నించుకుంటుంది. అంటే టోటల్ కుటుంబంలో నెమ్మది లేదు. పెనిన్నా నానా మాటలు మాట్లాడుతుంది, ఆవిడ సంతోషంగా లేదు. హన్నాను అనే ధోరణిలో హన్నా ఆ బాధల్లో ఉంది కనుక ఎంతకాలం ఈ విధంగా? ప్రియ దేవుని బిడ్డలారా, 1వ సమూయేలు 1వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనం వరకు తాను తగ్గించుకొని ప్రార్థన చేసిందో కనబడుతుంది. బహు దుఃఖాక్రాంతురాలుగా నీ దాసురాలని అని, అంటే నీ సేవకురాలని తను తగ్గించుకొని తనను జ్ఞాపకం చేసుకోనమని దేవుని యొద్ద ప్రార్థిస్తుంది. తానట్లు తన హృదయపూర్వకంగా ప్రార్థిస్తుండగా చూచిన అక్కడ దైవ సేవకుడైన ఏలి, ఆయన కూడా ఎంతవరకు నువ్వు మత్తురాలుగా ఉంటావు అన్నాడు ఈవిడిని. ఈవిడ దుఃఖంతో ప్రార్థిస్తుందని తెలియక ఈవిడ మత్తురాలై ఉంది అని అనుకున్నాడు ఆయన. అప్పుడు ఆవిడ అంది, నా ఏలినవాడ, అది కాదు, నేను మనోదుఖము కలిగిన దాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తున్నాను అని పలికింది. నా ప్రార్థనను అపహాస్యం చేస్తున్నారా అని ఆ సేవకుడి మీద కోపగించుకోలేదు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుతున్నానని తేల్చి చెప్పింది. 18వ వచనం ప్రకారంగా నాటు నుండి దుఃఖాముఖిగా నుండుట మానెను. తన ప్రార్థన దేవునికి చేరినది, ఇక చాలు, ఆ దేవుడే కార్యం చేస్తాడు. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను, గర్భము తెరిచెను. కృతజ్ఞతతో నిండిన ప్రార్థన లేక హన్న. దేవుని బిడ్డలమైన మన హృదయాలలో నిండిన కృతజ్ఞత ఆ 1వ సమూయేలు 1:27 వచనంలో మనం గ్రహించాలి. దేవుని యొద్దకు ఎన్నో సమస్యలతో వెళుతూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం. కృపగలిగిన దేవుడు మేలు చేస్తారు, స్వస్థపరుస్తారు, కరుణిస్తారు, రక్షిస్తారు. మేలులు అనుభవించి కృతజ్ఞత పొందుకున్న తర్వాత కృతజ్ఞత లేని వాళ్ళు ఎందరో అన్నారు. కీర్తన గ్రంథంలో ఉంటుంది కదా, 9వ కీర్తన 17వ వచనంలో, దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు అనుంది. కృతజ్ఞత లేని వారు నరకానికి సిద్ధమవుతున్నారని ఉంది అక్కడ. 50వ కీర్తన 22వ వచనంలో, దేవుని మరుచు వారులారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేదును అనుంది. ఎందరో స్త్రీలు వాళ్ళ పెళ్ళిళ్ళ విషయమై, వారి వివాహాల విషయమై ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని తగిన సమయంలో వారికి చక్కటి భర్తలు ఇస్తున్నాడు. మంచి భర్త దొరకగానే దేవుణ్ణి మర్చిపోయి భర్తనే పూజించే వాళ్ళు కూడా లేకపోలేదు.
అది దేవునికి దుఃఖం కలిగించే విషయం కదా. దేవుడే కృతజ్ఞత లేని వారిని చీల్చివేయుట, ఆ మాట గమనించారు కదా. ప్రియ దేవుని బిడ్డలు, నిజంగా ఎంత భయంకరమో. 50వ కీర్తన 23వ వచనంలో ఉంది, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనబరుచినట్లు వాడు మార్గము స్థిరపరుచుకొనెను. నిజంగా ఇది ఎంత దీవెనకరమైన విషయం గమనించండి. ఈనాడు ఎక్కువ మంది విశ్వాసుల్లోనున్న పాపం ఏంటో తెలుసా? కృతజ్ఞత లేకపోవడమే. నీ హృదయ స్థితిలో నిజమైన కృతజ్ఞత ఉందంటారా? ఒకసారి పరీక్షించుకోండి. హన్నా దేవుని దాసుడు ఏలీ యొద్దకు వెళ్ళి ఇలా అంటుంది, నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను అనెను. ఈమె హృదయం నిండా నిజమైన కృతజ్ఞత ఉన్నది. మొదటి కారణము, తన వైరి పెనిన్న మోపిన నిందలు పోయినవి. తనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, నింద పోయింది, గొడ్డుబోతు అనే పేరు కొట్టివేయబడింది. రెండో కారణం, తన పెనిమిటి పెనిన్న ఇద్దరితో మంచి తనం ఏర్పడింది. తన జీవిత పరిస్థితులే మార్చబడ్డాయి. నిజంగా అన్న చేసుకున్న ప్రార్థన దేవుడు విన్నాడు, పరిస్థితులే మార్చేశాడు. అసలు ఎంత విచారం, ఎంత వేదన కుటుంబంలో, మొత్తం కుటుంబ పరిస్థితే మారిపోయింది. అందుకే నీ యొద్ద నిలిచి అనగా పెనిన్న నిందలు భరించలేని స్థితిలో, నింద పొందే స్థితిలో గొడ్డుపోతూ అనిపించుకుంటూ జీవించి దుఃఖములో నుండి సమస్య తెగక దుఃఖముతో ప్రారంభించిన స్త్రీ నేనే ఏలికి చెప్పుకుంటుంది. నిజంగా ఈ మాట వెనక తన బాధలు ఎన్నున్నాయో అవన్నీ పరిష్కారమైనవి. అందుకే కృతజ్ఞతతో ఈ మాట అంటుంది. దేవుడు మీకెన్ని మేలులు చేశాడో ఒకసారి ఆలోచించండి. వాటి విషయమై కృతజ్ఞత హృదయం మీలో ఉందా? కొందరు స్త్రీలు కష్టములో, జబ్బులో, నొప్పిలో, బాధల్లో, అప్పుల్లో ఉన్నప్పుడు ప్రార్థిస్తారు. దేవుడు మేలు చేసిన తర్వాత వారు అనుకున్న దేవుడు వారికి అనుగ్రహించాక ఇల్లు కానీ, లేక పెళ్లి కానీ, లేదా అప్పులు తీరిపోవటం కానీ, లేదా బిడలకు ఉద్యోగాలు కానీ, లేక కోర్టు సమస్యల నుండి విడుదల కానీ, కోర్టులో ఉన్నవన్నీ వీరి పక్షమున దేవుడు వ్యాజ్యమాటం కానీ, ఇవన్నీ దేవుడు మేలు చేశాక కృతజ్ఞత లేకపోవడం అనేది పాపము. స్త్రీ లోకంలో ఎక్కువగా ఇలాంటి స్త్రీలు కనబడుతూ ఉన్నారు. అన్న అయితే నేనయ్యా అక్కర్లో నుండి వచ్చి ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని ఏలీకి చెప్పగలుగుతుంది. ఆమెకున్న కృతజ్ఞతకు తోడుగా ఆమె పలికిన రెండో మాట, యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. ఆమెకున్న కృతజ్ఞతకు రెండో కారణం, ప్రార్థన ఆలకించే దేవుడు అని. నిజంగా ఈనాడు చాలా మంది స్త్రీలు ప్రార్థిస్తున్నారు, కానీ ఈ ప్రార్థనకు జవాబులు ఉన్నవా? మనం ప్రశ్నించుకుందాం. అన్నా హృదయమును దేవుడు ముందు కుమ్మరించినందున దేవుడు తన మనవి విన్నాడు అని హన్నా పలుకుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె కృతజ్ఞతలోనున్న మరొక విషయం తెలుసా? ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను అన్నది. దేవునికి తన కుమారుని తిరిగి ఇచ్చివేసింది. అన్నా వంటి కృతజ్ఞత హృదయం కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. మీ బిడ్డలను దేవునికి సమర్పించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దీవెని దయచేస్తాడు. తనకు ఒక్కడై ఉన్న తన కుమారుణ్ణి అబ్రహాము దేవునికి ఇచ్చాడు. తద్వారా లోకాన్ని అంతటికీ కూడా దీవెనకరమైన వ్యక్తిగా దేవుడు మార్చాడు. అన్నా తనకు ఒక్క కుమారుని దేవునికి ఇచ్చి ఇశ్రాయేలులందరకు సమూయేలు ద్వారా గొప్ప మేలులను, ఆ సమూయేలు ద్వారా రాజులు అభిషేకించబడ్డారు. నిజంగా ఎంత ఆశీర్వాదము, ఎంత దీవెన! కృతజ్ఞతకు జతపక్షి త్యాగము. ఈ రెండూ కూడా కృతజ్ఞత. ప్రియ దేవుని బిడలారా, నిజంగా హన్నా జీవితంలో చక్కటి దీవెన, చక్కటి ఆశీర్వాదాన్ని పొందుకుంది. మీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో విధములైన మేలులు చేస్తున్నారు. మేలులు పొందుకున్న తర్వాత అక్కడతో కార్యాన్ని మరిచిపోతే దేవుడు చీల్చివేస్తా, లేదా దేవుని మరుచువారు, కృతజ్ఞత లేని వారు పాతాళమునకు వెళ్ళుదురు అని అంటున్నారు. కనుక మేలులు పొందుకోండి, ప్రార్థించండి, మేలులు చేస్తాడు ఆయన.
మేలు చేసిన తర్వాత మరలా దేవుని సన్నిధిలో ఏలీ దగ్గరికి వచ్చినట్లుగా దైవ సేవకుని దగ్గరికి రండి, దేవుడి విషయంలో మేలు చేశాడు, మేమేం చెయ్యాలి ఇప్పుడు అని హన్నాలాగా గనక ముందుకు వస్తే దేవుడు మరొక మేలు చేయడానికి బాగుంటుంది. ప్రభు దగ్గరికి వెళ్ళినా కానీ ప్రభు అడగడానికి లేకుండా, లేదా కృతజ్ఞత నువ్వు చెల్లించలేదు, ఏరి ఆ 90 ఏరి మేలులు పొందుకున్నవారు ఒక్కడే వచ్చాడు అన్నట్లుగా ఉంటుంది. కనుక నిజంగా హన్నా వేదన ఎగిరిపోయింది, బాధ ఎగిరిపోయింది, కష్టం ఎగిరిపోయింది. నిజంగా కుటుంబంలో కానీ వ్యక్తిగతంగా కానీ టోటల్గా దేవుడు అది ఒక ఆనంద గృహముగా, దీవెనకరమైన గృహంగా మార్చాడు. కనుక ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, హన్నా జీవితంలో విచారము, నిట్టూర్పు, అటు నాయన పెనిన్నా ద్వారా కానీ బయట సమాజంలో కానీ ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరించింది. నిజంగా ఆవిడ వేదనంతా మీ సన్నిధిలో ప్రార్థించింది. ఆవిడ ప్రార్థన విన్నారు. ఈ మార్నింగ్ ఎవరైతే ప్రార్థిస్తున్నారో నాయన, ఎవరైతే వేదనలో ఉన్నారు, ఎవరైతే బాధలో ఉన్నారు, ఎవరైతే నిరాశలో ఉన్నారు, ఎవరైతే నిస్పృహలో ఉన్నారు, ఎవరైతే కలవరంలో ఉన్నారు, ఈ మార్నింగ్ ఒక్కసారి వారి ప్రార్థన అంగీకరించండి, వారికి మేలు చేయండి. వారు కూడా దేవుని సేవల దగ్గరికి వచ్చి మరి ఆ హన్నా ఏ విధంగా అయితే సాక్ష్యం ఇచ్చిందో అట్టి విధంగా ప్రభువా మీ మహిమార్థమైన సాక్ష్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే మరి అందరికీ ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, మరి కామెంట్ బాక్స్లోకి వచ్చి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.